కార్లో రూఫ్ టాప్ ఓపెన్ చేసి రోడ్ షో చేసుకుంటే థియేటర్లో పోవడంతో ఆ చుట్టుముట్టుతున్న 7-8 థియేటర్లలో ఉన్న సినిమా అభిమానులు మొత్తం ఇక్కడికే రావడంతో వేలాది మంది జమైండ్రు. ఆ గేట్ ఒక్కసారి హీరో కారు లోపలికి పంపించడానికి ఆ ఉన్న గేటు తెరవడంతో వేలాది మంది ఒక్కటేసారి ఉప్పెనలాకి వచ్చారు. ఆ ఉప్పెనలో చనిపోయిన రేవతి, ఆమె కొడుకు, భార్య, భర్త, కూతురు వాళ్ళు అలాగైపోయి కొడుకు తల్లి ఒక పక్కన పోయి ఆ జనాల నుంచి తప్పించుకొని టికెట్ చేసుకొని ఆ తొక్కిసలాటలు హీరోను థియేటర్ లోపలికి తీసుకుపోవాలనుకున్న టైంకి అతను బండి మీద రోడ్ షో చేసి దిగేటప్పటికి వేలాది మంది హీరోను కలవడానికి చొచ్చుకొచ్చారు ముందుకు. అసలు అంటే ఈ రకమైన వాతావరణంలో అతన్ని లోపలికి తీసుకువెళ్ళాల్సిన సందర్భంలో అతను ప్రైవేట్ సెక్యూరిటీ ఇవాళ మనం ఫంక్షన్లలో బౌన్సర్లు అని మనం చూస్తూ ఉన్నాం. 50-60 మంది సరిగ్గా లెక్క తెలియదు, 50-60 అని అంటున్నారు, నెంబర్ 4 ఎక్కువ తక్కువ. ఆ బౌన్సర్లు అందరు మీదికి వచ్చే అందరు అభిమానులను విపరీతంగా అడ్డంగా ఎట్ల పడితే అట్లా తోయడంతో అటు నుంచి అభిమానులు హీరోని చూడాలి కలవాలని ఒకవైపు నుంచి వాళ్ళని హీరో దగ్గరికే రానియొద్దని ఆయన ప్రైవేట్ సెక్యూరిటీ వెనక్కి నెట్టడం వల్ల ఈ తొక్కిసలాటలో హీరో థియేటర్కి వెళ్ళి లోపలికి వెళ్ళి చూసినాక పోలీసులు ఈ మొత్తం క్రౌడ్ని ఈ మొత్తం అక్కడ ఉన్న జమైన జనాలను అందరిని కూడా తీస్తే ఒక తల్లి కొడుకు అక్కడ శవాలుగా పడి ఉన్నారు. ఆ తల్లి అంత తొక్కిసలాటలు కూడా నేను ఆ వీడియో చూసిన ఆ తల్లి లోపలికి వచ్చినప్పుడు కొడుకు చేయి పట్టుకొని ఎంత జాగ్రత్తగా కొడుకుని తీసుకొని వస్తుందో తల్లి ప్రేమ ఎట్లుంటుందో అక్కడ నాకు చూసి నాకు అర్థమైంది. ఆ శవాలుగా మారిన తల్లి కొడుకు చేయి ఇడవలే అధ్యక్ష, అట్లే చేయి బిగ్గర పట్టుకొని పోలీసు వెళ్ళి చూస్తే ఆ తల్లి ఆ పిల్లగాడు ఆ తల్లి ఆ చెయ్యి వదలకుంటే కన్నబిడ్డను పట్టుకుని తల్లి చచ్చిపోయింది అధ్యక్ష. అట్లాంటి సిచ్యువేషన్లో పోలీసులు తల్లిని కొడుకుని హాస్పిటల్కి అక్కడ ఫస్ట్ ఎయిడ్ ట్రీట్మెంట్ చేసిండ్రు. పోలీసులు ఏం డాక్టర్లు కాదు, హుటాహుటిన తరలించిండ్రు. హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత తల్లి చచ్చిపోయింది, పిల్లోడు కోమాలు ఉండు. ఆల్మోస్ట్ పోలీసులు పిల్లవాడు కూడా చచ్చిపోయింది అనుకున్నారు, బ్రెయిన్ డెడ్ అయింది ఆక్సిజన్ అందక ఆ అబ్బాయికి. సో ఆ సిచ్యువేషన్లో వెనక్కి పోలీసులు వచ్చి హీరో గారికి విషయాన్ని తెలియజేసి హీరో గారు వెళ్ళిపోతే హీరో ఎందుకు వెళ్ళిపోవాలనుకున్నారు పోలీసులు అంటే ఇంకా వేలాది మంది అభిమానులు అక్కడనే ఉన్నారు. హీరో గారు థియేటర్లో కూర్చొని ఉండడం వల్ల సినీ ప్రముఖులు ఉండడం వల్ల ఈ బయట జమైన వేలాది మంది అభిమానులు అక్కడ నుంచి పోకుండా అక్కడనే ఉండడంగా థియేటర్ లోపల కూడా బాల్కనీలో టాప్ బాల్కనీలో హీరో కూర్చుంటే కింద నేల కింది నుంచి పై వరకు వెనక్కి తొక్కుట పైకెక్కి హీరో చేతులు కలపాలని కోతులు ఎగబడ్డట్టు కోట మీదకి కోతులు ఎగబడ్డట్టు ఉల్టా పైకి తొక్కిసలాట జరిగింది అధ్యక్ష. థియేటర్ వాళ్ళు పోలీసులను హీరో దగ్గరికి వెళ్ళి చెప్పడానికి కూడా అనుమతి ఇవ్వకుండా థియేటర్ వాళ్ళు పోలీసులను బ్లాక్ చేశారు అధ్యక్ష. ఎప్పుడైతే హాస్పిటల్లో తల్లి చచ్చిపోయిన పిల్లగాడు కూడా ఆల్మోస్ట్ చావు నోట్లో ఉన్నాడు అని తెలిసి పోలీసులు వచ్చి ఏసీపీ వెళ్ళి చెప్పడానికి పోతే థియేటర్ సిబ్బంది లేదు హీరో దగ్గరికి వెళ్ళడానికే వీళ్ళదని చాలాసేపు పోలీసులను కూడా హీరో దగ్గరికి పోనీయలేదు అధ్యక్ష వాళ్ళ ప్రైవేట్ వీళ్ళు. చివరికి ఏసీపీ కోపం వచ్చేసి మిమ్మల్ని అందరిని తీసి లోపల వేయాల్సి వస్తుందని చెప్పిపోయి హీరోకు ఏసీపీ క్లియర్గా ఇద్దరు చనిపోయినరు, మీరు ఇక్కడ కూర్చుంటే థియేటర్లోనగా థియేటర్ బయట ఉన్న వేలాది మంది ఈ సినీ అభిమానులను మేము కంట్రోల్ చేయలేకపోతున్నాం, ల్యాండ్ ఆర్డరు శాంతి భద్రతలు చేయి దాటిపోయినాయి, మేము లాఠీ చార్జ్ చేయాల్సిన పరిస్థితి ఉంది, మీరు దయచేసి వెళ్ళిపోండి, వచ్చిండ్రు చూసిండ్రు కదా వెళ్ళిపోండి అంటే లేదు నేను సినిమా అయిపోయే వరకు ఇట్లే కూర్చుంటానని పోలీసులతో చెప్పిండని సిటీ కమిషనర్ నాకు చెప్పడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా ఇంకా కంట్రోల్ కాకపోవడంతో అప్పుడు డీసీపీ పై అధికార రంగంలో దిగి వాళ్ళ అందరినీ లోపల వాళ్ళ ఎంబడున్న అడ్డుకుంటున్న వాళ్ళను పోలీసులతో జరిపించి చక్కగా డీసీపీ పోయి హీరో గారికి బయట చనిపోయినరు, పరిస్థితి చాలా గందరగోళంగా ఉన్నది, మీరు ఇక్కడ నుంచి కదలాల్సిందే లేకపోతే మిమ్మల్ని పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది, మీరు ఇక్కడ నుంచి కదలాల్సిందే అని సెక్రటరీ సోషల్ వెల్ఫేర్ సొసైటీస్ శ్రీమతి అలుగు వర్షి గారు, జిల్లా కలెక్టర్ గవర్నీయులు రాహుల్ రాజు గారు, ఉదయ్ కుమార్ రెడ్డి గారు, జిల్లా ఎస్పీ గారు, వేదిక ముందున్నటువంటి చిన్నారి విద్యార్థులు, సంబంధిత అధికారులు, ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు, ఇక్కడ పనిచేస్తున్నటువంటి ఈ పాఠశాలలో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయుని సోదరిమణులందరికీ కూడా శుభాకాంక్షలు, అభినందనలు. ఏ దేశం ఎగినా ఎందుకు కాలినా పొగడగా నీ తల్లి భూమి భారతిని అని పెద్దలు చెప్పినట్టు ఈ దేశ భవిష్యత్తు మీరు. ఈ దేశం బాగుండాలంటే, భారతదేశం విశ్వగురువుగా మలచబడాలంటే అది చిన్నారులు మీ చేతుల్లో ఉంది. మై సిన్సియర్ రిక్వెస్ట్ టు ద స్టూడెంట్స్ అండ్ ప్రిన్సిపల్, డోంట్ రెస్ట్రిక్ట్ ద స్టూడెంట్స్. విద్యార్థులకి ఏ రంగంలో ఇష్టం ఉంటే ఆ రంగంలో విద్యార్థులు రాణించడానికి వాళ్ళని ఎంకరేజ్ చేయాల్సిందిగా టీచర్లందరూ కూడా నేను సవినయంగా అప్పీల్ చేస్తా ఉన్నాను.
కంపల్సరీ బైపీసే చదవాలి, కంపల్సరీ ఎంపీసీ చదవాలి, కంపల్సరీ ఇంజనీర్లు డాక్టర్లు కావాలి. డోంట్ గో ఫర్ సచ్ టైప్ ఆఫ్ రెస్ట్రిక్షన్స్. Sky should be your limits. In whatever the field you want to go and you want to fly, you can fly in that field. Your teacher should encourage in such a way. What Swami Vivekananda says is, the destiny of a nation is decided in the four walls of classroom. ఏ దేశ భవిష్యత్తు అయినా తరగతి గది యొక్క 4 గోడల మధ్యన నిర్మించబడ్డది. భారతదేశం భవిష్యత్తు ఈ దేశ యువత. భారతదేశం భవిష్యత్తు 165% ఉన్నటువంటి ఈ దేశ యువత. ప్రపంచంలో భారతదేశం విశ్వగురువుగా మార్చబడడానికి అవకాశం ఉన్నటువంటి దేశం. ఆ సంపదంతా మీరే. కాబట్టి భావి భారత పౌరులైనటువంటి మీరు మీ టీచర్ల పర్యవేక్షణలో బాగా చదువుకోవాలని, మనస్ఫూర్తిగా మీరంతా ఎదగాలని, మీలోంచి ఒక మలావతి పూర్ణ లాంటి వాళ్ళు ఎవరెస్ట్ శిఖరాలు ఎదిగినంత గొప్పగా ఎదిగిండ్రు. కాబట్టి మీకు ఏ ఫీల్డ్ నచ్చితే ఆ ఫీల్డ్ నే ఎంచుకుని ఆ ఫీల్డ్ లో ఆకాశమే అద్దుగా మీరంతా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్పంచుకునే అవకాశం కల్పించినటువంటి సోషల్ వెల్ఫేర్ జిల్లా అధికారులకి, రాష్ట్ర అధికారులకి, పాఠశాల ప్రిన్సిపల్ గారికి అందరికీ కూడా పేరు పేరున శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తూ చిన్నారులందరికీ కూడా మంచి భవిష్యత్తు ఉండాలని. మీలో కొందరు ఇటీవల ఈ దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు చెప్పినారు, ఉన్న మేము 500,000 మంది రాజకీయ నాయకులకు సరిపోవట్లేదు, భవిష్యత్తులో మీలోంచి 1,00,000 మంది ఈ భారతదేశ రాజకీయ యవనికపై కొత్త తరం నాయకులు తయారు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రాజకీయాల్లోకి మీరు కూడా రావాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ సెలవు తీసుకుంటానని. జై హింద్, జై భారత్.